గ్లోరీ టు గాడ్. ఆదివారం ఆరాధన నీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఈ 7 ప్రధానమైనటువంటి పనులు నువ్వు చేయాలి. నెంబర్ 1, ముందుగా వెళ్ళాలి, సమయానికల్లా దేవుని మందిరానికి వెళ్ళాలి. నెంబర్ 2, అందరితో కలిసి దేవుని ఆరాధించాలి. నెంబర్ 3, దేవునికి ఇచ్చిన తలాంత్ ఏదైనా, అది పాట కానీ, ప్రార్థన కానీ, సాక్ష్యం కానీ, వాయిద్యాలు వాయించడం కానీ దేవుని కొరకు వాడాలి. నెంబర్ 4, సెల్ ఫోన్ తీసుకెళ్తే దాన్ని స్విచ్ ఆఫ్లో కానీ సైలెంట్ మోడ్లో పెట్టాలి, అది నేను డిస్టర్బ్ చేయకుండా చూసుకోవాలి. నెంబర్ 5, వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. దైవజనుడు చెప్తున్న ప్రతి మాట శ్రద్ధ కలిగి వింటే వాక్యం ద్వారా నువ్వు దీవించబడతావు. 6వదిగా, సమయము కొంచెం ఎక్కువైనా తక్కువైనా చిరాకు పడి విసుకోకుండా మధ్యలో లేచి వెళ్ళిపోకూడదు. 7వదిగా, కృతజ్ఞత కలిగి ఒక కానుక, ఒక అర్పణ దేవునికి అర్పిస్తే ఆదివారం ఆరాధన దేవునికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. వారమంతా ప్రభు కృప నీకు, నీ భార్యకు, నీ పిల్లలకు ఎల్లవేళలా తోడుగా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ.